స్టిల్ట్ సార్ అంటే కింద పార్కింగ్ పిల్లలు చేసుకునే వాళ్ళు కూడా 35 రూమ్ సార్. ఫ్లోర్ 35 సార్. 105 బ్లాక్ 105 మీద బ్లాక్ 105 ఇప్పుడు షార్ట్ అవుతుంది 105 హైదరాబాద్ అయిపోయింది ఒకసారి బ్లాక్ ఏ ఇప్పుడు తర్వాత బ్లాక్ బికి వస్తామా అంటే ఎందాక మ్యాచ్ అండ్ వాల్స్ మీద కన్స్ట్రక్ట్ చేసింది సార్ పూర్వం ఫాదర్ ఇక్కడ డీగా ఉన్న ఏఈగా ఉన్న పైన బిల్డింగ్ సార్ అది ఈ కొట్టడా కొంచెం ఎడిట్ చేసినా కానీ అయిపోయింది సార్ రూమ్లోకి హోమ్ సేవ సార్ బ్యాక్ ఇదేనా పేమెంట్ ఎట్లా ఫోన్లో నుంచి దాంట్లో నుంచి పోతా పేటిఎం లాగా ఆగస్ట్ ఒక్కసారి నేను ఇస్తాను చెప్పండి ఒకసారి చెప్పండి చెప్తూ ఉంటే వాళ్ళ సంసారంలో మళ్ళీ అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి
ఏమండి పక్కన ఈరోజు అన్నవరంలో శ్రీ 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 సత్యదేవ సమేత వారి సన్నిధిలో స్థానిక శాసనసభ్యురాలు సత్యప్రభ గారితో కలిసి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, జాయింట్ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి స్వామివారి ఆలయ ప్రాంగణంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం కలగడం జరిగింది. పూర్వజన్మ సుకృతంలో ఈ ఆలయ పరిధిలో ఇంత గొప్ప కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనేటువంటి అవకాశం నాకు రావడం అనేటువంటిది ఇది ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈనాడు మెట్ల మార్గం గతంలో ప్రారంభించిన ఇవాళ పూర్తి చేసుకుని ఆ మార్గాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఆ కార్యక్రమాన్ని శాసనసభ్యురాలతో కలిసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పూర్తిగా ఈ మెట్ల మార్గం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళ వాహనాలని కిందనే నిలుపుదల చేసేదానికి విశాలమైన ప్రదేశం, అక్కడి నుంచే ఈ మెట్ల మార్గం రావడంతో దాదాపుగా 340 మెట్లతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు దేవాదాయ శాఖ అధికారులు. దాని తర్వాత గతంలో నిర్మించినటువంటి ఒక కాంప్లెక్స్ ఏదైతే ఉందో భక్తులు వచ్చిన వాళ్ళకి విడిది సౌకర్యం ఉండడానికి ఆ సత్రం సీతారామ చౌల్ట్రీ అని ఉన్నది. అది పురాతనమైపోయి అది ఉపయోగంలోకి లేకపోవడం వల్ల దానికి 11,40,00,000 రూపాయలతో దాదాపుగా 105 గదులతోటి 3 అంతస్తులతో 11,40,00,000తో ఇవాళ శంకుస్థాపన చేశాం. 18 మాసాల సమయంలో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ శాఖ అధికారులు, దేవాదాయ అధికారులు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా కమిషనర్ గారు, మా ఎమ్మెల్యే గారు, నేను అందరం చెప్పింది వచ్చేది గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాల్లో భక్తుల తాకిడి అన్నవరం దేవస్థానానికి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ 18 మాసాల సమయాన్ని మీరు 1-2 మాసాలు కుదించుకునైనా గోదావరి పుష్కరాలు 2027 జూన్లో ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ పుష్కరాలకంతా ఇవి పూర్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కూడా ఆ ప్రయత్నం చేస్తామన్న హామీ ఇచ్చారు. ఆ విధంగా చేసినప్పుడు మరింత ఎక్కువ సౌకర్యం అన్నవరం సత్యదేవుని వారికి ఆశీస్సుల కొరకు వచ్చేటువంటి భక్తులకు మంచి సౌకర్యవంతంగా ఉంటుందనేది ఈనాడు మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. అలాగే అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం స్కీమ్ కింద గ్రాంట్ రావడం జరిగింది. దాదాపు 40% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అన్నదానం సత్రంకి 11.5 కోట్ల రూపాయలు, క్యూ కాంప్లెక్స్కి 9 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేయాలనేటువంటి ఇప్పటికే 40% పూర్తయింది. కాబట్టి త్వరలోనే దీన్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చెప్పడం కూడా జరిగింది.
అభివృద్ధి అనేటువంటిది ఆలయాల్లో దీని ప్రాధాన్యత మామూలుగా దైవ దర్శనం, దర్శనానంతరం ఆశీస్సులు, ఆశీర్వచనాల తర్వాత ఏ ఆలయానికి వెళ్తే ఆ దైవం యొక్క పవిత్ర ప్రసాదం, ఇవి ప్రధానంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. వీటిల్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తున్నారు, ఆలయాలకి సరైనటువంటి వచ్చే భక్తులకి గౌరవ మర్యాదలు ఉన్నాయా లేదా, వాళ్ళకి అన్ని విధాలా సౌకర్యవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా లేదా అనేది ముఖ్యంగా ఈ 23 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దీనికి ఒక పర్ఫార్మెన్స్ సిస్టమ్ అనేటువంటిది పెట్టి PGRS కింద దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్వయంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తున్నారు. ఏ ఆలయంలో భక్తులు ఎలా వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు, ఎలా వాళ్ళని మర్యాదగా చూస్తున్నారు, భక్తులు కూడా వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు దైవ దర్శనంలో కానీ, నేను చెప్పినట్టు స్వామివారి ఆశీర్వచనాలు పొందడంలో కానీ, ప్రసాదాలు తీసుకోవడంలో కానీ, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కానీ, ఆలయ ప్రాంగణం పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడంలో కానీ, వీటన్నిటి మీద ప్రతి నిత్యం దీని మీద భక్తుల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. సొంతంగా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. దానికి అవసరమైనటువంటి మొబైల్ ఫోన్ సౌకర్యాన్ని ఇచ్చాం. ప్రతి ఆలయంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియపరచన్నాను. దాని మీద కంప్లైంట్ బుక్ కూడా పెట్టడం జరిగింది. ప్రతినిత్యం ఈ కంప్లైంట్ బుక్ని పర్యవేక్షించి జరిగినటువంటి తప్పిదాలు ఏమన్నా ఉంటే పక్క రోజు మళ్ళీ అటువంటి పొరపాట్లు రాకుండా చేసుకుంటూ వస్తే దాదాపుగా 35-40% లోపల ఉన్నటువంటి ఆలయాల పర్యవేక్షణ ఇవాళ 78%కి పెరుగుతుంది. ఈ 22 మాసాల్లో రాష్ట్రంలో దేవాదాయ శాఖ యొక్క సమర్థవంతమైనటువంటి పరిపాలన, స్థానిక పాలక వర్గాలు, స్థానికంగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, పాలకవర్గ సభ్యులు ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ ముందుకు తీసుకున్నటువంటి దేవాదాయ శాఖ కూడా ఈ కార్యక్రమాల్లో అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని చేయడం. దీనికి మన ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి రోజే ఒక సర్క్యులర్ కూడా ఇచ్చాం. ఆలయం ప్రాంగణం ఎలా ఉండాలి, ప్రాంగణంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ప్రధాన ద్వారం తీయగానే ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, లోపలికి వచ్చినటువంటి భక్తులకి ఏ రకమైన సౌకర్యాలను మనం అందిస్తున్నాం, ఇవన్నీ కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ఆ పర్యవేక్షణలో ఇవాళ ప్రోగ్రెస్ అయితే కనబడుతుంది. కానీ ఈ ప్రోగ్రెస్తో ప్రభుత్వం తృప్తి చెందడం లేదు. ముఖ్యమంత్రి గారు మాత్రం 100% భగవత్ సాన్నిధ్యానికి వచ్చినటువంటి భక్తులకి పూర్తి సంతోషంగా ఆ భగవంతుని నామం స్మరిస్తూ ఆ కుటుంబాలకి భగవంతుని ఆశీస్సులతో తిరిగి వెళ్ళాలి వాళ్ళు సుఖప్రదమైనటువంటి ప్రయాణంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. అందుకని 100% రావాలి అనేటువంటిది ఇవాళ మా అందరి లక్ష్యం. మా అందరితోటి కేవలం దేవాదాయ శాఖే కాదు, మా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ సహకారం కూడా ఉండాలి. వాళ్ళు కూడా మాతోటి సహకరించి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళినప్పుడు దీన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని పూర్తిగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. అలాగే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ ఒక్కొక్కసారి మేము సమావేశాల్లో కూర్చున్నప్పుడు మా చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు, మా కమిషనర్ గారు ఉన్నారు,
మా స్థపతి గారు ఉన్నారు ఇక్కడ, సిద్ధాంతి గారు, వీళ్ళందరూ అంటూ ఉంటారు మనం వచ్చాక ఆలయాల నిర్మాణం పునర్నిర్మాణం పెరిగిందండి, ఎక్కువగా మనం చేస్తున్నామని చెప్పి అంటున్నారు. దానికే కదా మనం అందరం ఇవాళ శ్రమిస్తున్నాం. పురాతనంగా ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, పూర్వపు రోజుల్లో చక్రవర్తులు, రాజులు, జమీందారులు, భూస్వాములు ఇంతంత పెద్ద ఆలయాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు నిర్మాణం చేసినటువంటి ఆలయాలు ఇవాళ కొంత పాడవుతూ ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయిన ఆలయాల్ని పునర్నిర్మాణం చేయాలి, జీర్ణోద్ధరణకి మళ్ళీ మనం పనిచేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో చాలా ఆలయాలని పునర్నిర్మాణానికి అనుమతులు ఇచ్చి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా పని చేయడం జరుగుతుంది. అందులో భాగం కాకినాడ జిల్లా. ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ధూపదీప నైవేద్యాలు కానీ, CGF పథకం కింద ఆలయాల పునర్నిర్మాణానికి కానీ నిధులు మంజూరు చేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 24-26 జిల్లాల్లో పనులు చేసిన కాకినాడ జిల్లా ఒక ప్రత్యేకత ఉంది. కాకినాడ జిల్లాకి ఎక్కువ భాగం నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా. ఎందువల్లనంటే రాబోయేది పుష్కరాలు. ఇప్పుడు కాకినాడ జిల్లాగా, ఈస్ట్ గోదావరిగా ఇలా విభజించబడ్డాయి, కానీ పూర్తి స్థాయిలో అయితే తూర్పు గోదావరి జిల్లా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఎక్కువ చేయాలనేది మా అధికారులు అందరూ మాకు ఇచ్చిన నివేదిక. దాని ప్రకారమే చేయడం జరుగుతుంది. ధూపదీప నైవేద్యాల కార్యక్రమంలో ఈ జిల్లాలో 161 దేవాలయాలకి 5 లక్షల రూపాయల వాళ్ళకి తక్కువగా ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళు కనీసం వాళ్ళు ఆ యొక్క ఆలయంలో దీపం పెట్టడం, ఒక ప్రసాదం ఏర్పాటు చేయడం, నిత్యం ఒక వ్యక్తి అక్కడగా పూజలు చేయడం, వీటన్నిటికీ నిరాదరణకు గురవుతున్నటువంటి ఆలయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయని ధూపదీప నైవేద్యాలు స్కీమ్ పెట్టి గతంలో 2,500 రూపాయలు ఇచ్చేవారు. దీన్ని 5,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ, ఏదైతే నిరాదరణకు గురవుతున్నటువంటి ఆలయాల్లో పూజాది కార్యక్రమాలకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ఆలయాలను గుర్తించి ప్రభుత్వ ఆలయాలుగా దాన్ని నిర్ణయించుకొని వాటికి 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని దేవాదాయ శాఖ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి జీవో విడుదల చేశాం. వాళ్ళకి వాళ్ళ మన జిల్లాలో 161 దేవాలయాలకి ఇప్పటికే దాదాపుగా సంవత్సరానికి 1,93,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేస్తూ వస్తుంది. ఈ ప్రతిపాడు నియోజకవర్గం మా శాసనసభ్యురాలు అడిగినటువంటి వాటిని అన్నింటినీ కలిపి 34 ఆలయాలకి 40,80,000 రూపాయలతో ధూపదీప నైవేద్యం స్కీమ్ ఇక్కడ అమలు చేస్తాం. ఇంకా కొన్ని వారి ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని కూడా సమూలంగా చూసిన తర్వాత వివరాలన్నీ అధికారుల దగ్గర నుంచి తీసుకొని వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి సహాయం చేయడం జరుగుతుంది. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం ఉంది. ఆలయాల పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం ఇందులోనే ఎక్కువ జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ జిల్లాలో 28 ఆలయాలకి ఇప్పటికే ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలకి అనుమతులు ఇచ్చాం. దీనిలో దాదాపుగా ఈ 28 ఆలయాలకి 20,60,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు
మా సిఈ గారి నాయకత్వంలో వాళ్ళు నివేదికలు ఇస్తే వాటన్నిటినీ మంజూరు చేసి పనులు మొదలు పెట్టండి అని చెప్పి ఇటీవల జరిగినటువంటి సిజిఎఫ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలో దానికి మంజూరు ఇచ్చి పనులు చేయడం జరుగుతుంది. పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఒక ఆలయం 80 లక్షల రూపాయలతో దీన్ని చేయాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇది కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. అలాగే కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు లేనటువంటి గ్రామాలు పంచాయతీలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రతి గ్రామంలో భగవంతుణ్ణి పూజించుకోవడానికి వాళ్ళు ఆత్మ సంతృప్తి పడడానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వెనకబడిన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఆలయాలు లేనటువంటి గ్రామాలను గుర్తించి దాదాపుగా 5,000 ఆలయాలను ఈ సంవత్సరం మంజూరు చేసి నిర్మాణం చేయాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క శ్రీవాణి పథకం కింద ఆలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటి శ్రీవాణి ట్రస్ట్ కింద ఆలయాలు అనే దానికన్నా భజన మందిరాల కింద వీటిని గుర్తించి ఆ పేరుతో వీటికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మంజూరైనటువంటివి దాదాపు 106 భజన మందిరాలకి మంజూరు ఇచ్చాము. ఇక్కడ దీనికి 15,05,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నిధులు కూడా మంజూరు చేశాం. ముందు మంజూరు చేసేటప్పుడు ఇది గతంలో 10 లక్షల రూపాయలు మాత్రమే చేయాలని అనుకున్నాం. కాలానుగుణంగా మార్పులు వచ్చాయి, ప్రణాళికలు మారాయి, ఖర్చు పెరిగింది. ఈ ఖర్చు పెరగడంతో ఇవాళ మేము కొత్తగా టీటీడీ బోర్డు నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికలతో ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ భజన మందిరాలు ఏవైతే ఉన్నాయో